ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 25వ వచనం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కానీ యేసు ప్రమాణం ద్వారా యాజకుడయ్యాడు. ఈయన విషయంలో దేవుడు ఆయనతో ఇలా అన్నాడు, ప్రభువు ప్రమాణం చేశాడు, తన మనస్సును మార్చుకోడు. ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్టమైన కొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు. ఎందరో యాజకులున్నారు, కానీ చావు వాళ్ళని యాజకులుగా పని చేయకుండా అడ్డగించింది. కానీ యేసు చిరంజీవి కనుక చిరకాలం యాజకుడిగా ఉంటాడు. అందువల్ల తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోవడానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు. పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధాన యాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వలె తన పాపాల కొరకు కానీ ప్రజల పాపాల కొరకు కానీ ప్రతిరోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే. ధర్మశాస్త్రం బలహీనమైన వాళ్ళను యాజకులుగా నియమించింది. కానీ ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన యాజకునిగా నియమించింది. అంతేగాక ఆయన చిరకాలం పరిపూర్ణగా చేయబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.